ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలోనికి రావడానికి, స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించుకొని మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన హృదయాలను బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. నిన్నటి దినాన ఈ 4వ అధ్యాయంలో 11వ వచనం వరకు మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు 12, 13, 14 ఈ 3 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మిత్రులారా, చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను మనం ఇక్కడ చదువుతున్నాము. మొదటగా ఈ వచనాల వెనుక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని మనం గమనించాలి. ఆ మొదటి శతాబ్దంలో, ప్రత్యేకంగా నీరో చక్రవర్తి పరిపాలనా కాలంలో క్రైస్తవులు తీవ్రమైనటువంటి హింసలను, సామాజిక బహిష్కరణలను ఎదుర్కొంటూ వచ్చారు. ఈ మొదటి శతాబ్ద క్రైస్తవులు ఆనాటి రోమన్ విగ్రహాలను, అంటే వాళ్ళ దేవతలను, దేవుళ్లను పూజించడానికి వాళ్ళు నిరాకరించారు. అన్యమత ఆచారాలకు చాలా దూరంగా ఉండడం వలన సమాజంలో వారిని వింతైనటువంటి వారిగా చూశారు. సామ్రాజ్యానికే వీళ్ళు ద్రోహులు అన్నట్టు ముద్ర వేయబడ్డారు. అటువంటి కఠినమైనటువంటి కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమలలో ఏ విధంగా స్థిరంగా నిలబడి ఉండాలి, ధైర్యంగా ఏ విధంగా శ్రమలను ఎదుర్కోవాలి అని ఆనాటి విశ్వాసులను బలపరుస్తూ పేతురు గారు ఈ మాటలు వ్రాసినట్టు మనం గమనించాలి. ఇది చారిత్రక నేపథ్యం. మరి మిత్రులారా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 12, 13, 14 ఈ 3 వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పదాలను మనం గమనిద్దాం. 12వ వచనం చూసినట్లయితే అగ్ని వంటి శ్రమలు, ఆ పదాన్ని గమనించండి. దీన్ని గ్రీకు భాషలో ప్యూరోసిస్ అన్నారు. PUROSIS, ప్యూరోసిస్. దీని అర్థం ఏంటంటే బంగారాన్ని లేదా వెండిని కొలిమిలో వేసి శుద్ధి చేసే ప్రక్రియ అన్నమాట. ఈ ప్యూరోసిస్, అగ్ని వంటి మహాశ్రమ. అది వెండిని కానీ బంగారాన్ని కానీ కొలిమిలో వేసి శుద్ధి చేసే ప్రక్రియను సూచిస్తూ వాడబడేటువంటి పదం అన్నమాట. కాబట్టి పేతురు గారు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, శ్రమలు అన్నటువంటివి విశ్వాసులను నాశనం చేయడానికి వచ్చేటటువంటివి కావు గాని వారిని ఇంకనూ విశ్వాసములో స్థిరపరచుచు మేలిమి బంగారంగా, స్వచ్ఛంగా దేవుని రూపంలోనికి మార్చడం శ్రమల యొక్క ఉద్దేశము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నాకే ఎందుకు శ్రమలు వచ్చాయి,
దేవుడు ఎక్కడున్నాడు? ఇటువంటి ప్రశ్నలను లేదా ఇటువంటి అనుమానాలతో మనము బెదిరిపోకుండా, దేవుడు ఈ శ్రమలను నాపైకి అనుమతించాడు అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన నన్ను మేలిమి బంగారంగా, స్వచ్ఛమైనటువంటి బంగారంగా, వెండిగా మారుస్తున్నాడు, తన రూపంలోనికి మారుస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశాన్ని కలిగి శ్రమలలో మనము వెళ్ళడానికి ధైర్యం కలిగి ఉండాలి మిత్రులారా. అయితే ఇక్కడ మరొక మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు, మీకేదో ఒక వింత జరుగుతున్నట్లు ఆశ్చర్యపడద్దు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని బిడ్డలకు శ్రమలు రావడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయము, సహజమైనటువంటి విషయము. దీన్ని గ్రీకు భాషలో గ్జెనోస్ అన్నారు. గ్జెనోస్ అంటే సాధారణమైనటువంటి విషయము, అదేదో ఒక వింత కాదు, అది సాధారణము, సహజమైనటువంటి విషయము అన్నటువంటి దాన్ని మనము గమనించాలి ఇక్కడ. అదేవిధంగా 13వ వచనం చూస్తే, క్రీస్తు శ్రమలలో పాలివారగుట అన్నటువంటి పదం ఉంది చూడండి 13వ వచనంలో. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించడి మిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించడి. క్రీస్తు శ్రమలలో పాలువారగుట, ఇక్కడ శ్రమలలో పాలువారగుట, ఇక్కడ యాక్చువల్ ఉపయోగించబడినటువంటి గ్రీకు పదం ఏంటంటే కొయినోనెయిటే. కొయినోనెయిటే, KOINONEITE, కొయినోనెయిటే అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించబడింది. దీని అర్థం ఏంటంటే శ్రమలలో సహవాసము కలిగి ఉండుట. ఎవరితో సహవాసము? దేవునితోటి, యేసుక్రీస్తు ప్రభువారితోటి. కాబట్టి మనము శ్రమలలో ఉన్నాము అంటే దేవుని నిమిత్తం, దేవుని నిమిత్తం మనం శ్రమలలో పోతున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలలో ఆయనతో పాటు మనము కూడా పాలుభాగస్తులమై ఉన్నాము, ఆయనతో ఒక సహవాసములో ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మిత్రులారా, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం ద్వారా మనం ఆయనతో ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సహవాసంలో పాలు పంచుకుంటున్నాము అని గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. చూడండి, శ్రమలు అన్నటువంటివి తాత్కాలికమైనటువంటివి, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో మనకు కలిగే ఆనందం మాత్రం శాశ్వతమైనటువంటిది. చూడండి, శ్రమలు తాత్కాలికమైనటువంటివి, కానీ ఆయన కనిపించినప్పుడు ఆయన శ్రమలలో పాలి భాగస్థులమైనందువలన మనకు కలిగే ఆనందం మాత్రం శాశ్వతమైనటువంటిది. కాబట్టి శ్రమలను భరించడం వల్ల దేవుని మహిమలో మనకు గొప్ప బహుమానం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. అదేవిధంగా 14వ వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి ఒక సత్యం ఉంది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. క్రీస్తు నామము నిమిత్తము నిందపాలైన ఎడల, ఆ పదాన్ని కూడా మనం గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. అంటే మనం చేసినటువంటి తప్పుల వల్ల కాకుండా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం వలన నిందలు వస్తే, శ్రమలు వస్తే మనం ధన్యులము అన్నటువంటి విషయం గమనించాలి. మనం ధన్యులమంటే దీవించబడినటువంటి వారిని. అది ఒక ప్రాముఖ్యమైన పదం. అయితే ఇంకా శ్రేష్టమైనటువంటి పదం ఏంటంటే మహిమాస్వరూపైన ఆత్మ మన పైన నిలుస్తాడంట. శ్రమల గుండా ఒక విశ్వాసి వెళ్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారితో ఉంటాడు, వారి పైన ఉంటాడు అని ఈ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే మనం శ్రమల్లో వెళుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన దేవుని ప్రసన్నత మనతో ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సన్నిధానం, సహవాసం మనతో ఉంటుంది. దాని అర్థం ఏంటి? మనము ఒంటరిమి కాదు. ఎంత శ్రేష్టమైనటువంటి విషయం అండి. మనం శ్రమలో వెళుతున్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం, నేను ఒంటరిని, నన్ను ఎవరు ఆదరిస్తారు,
నన్ను ఎవరు పలకరిస్తారు? ఒక్కోసారి కృంగిపోతూ ఉంటాం. కానీ ఈ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, మనము దేవుని నిమిత్తము శ్రమల్లో వెళుచూ ఉన్నప్పుడు మనము ఒంటరిమి కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనతో ఉంటున్నాడు. మనము ఒంటరిమి కాదు. ఇవి ఈ యొక్క 3 వచనాలలో ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు. ఈ సత్యాలను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని బిబ్లికల్ ఇల్లస్ట్రేషన్స్ చూద్దాం. బిబ్లికల్ ఇల్లస్ట్రేషన్స్ ద్వారా ఈ సత్యాలు ఎంత నిజము అన్నటువంటిది మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథానికి రండి మిత్రులారా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను చూడండి. షడ్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఎలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషాకు అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయన గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరి తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షడ్రకును మేషాకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండములు వేడని ఆజ్ఞయగా వారు వారి అంగీలను, నిలువటంగీలను, పైవస్త్రములను, తెక్కన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండమును పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి కలదైనందునను షద్రకు మేషాకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు మేషాకు అబేద్నెగోయను ఆ 3 మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా, రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేస్తిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తమించిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. షడ్రకు మెషాకు అబేద్నెగోలు ఒక విస్తారమైనటువంటి శ్రమలో ఉన్నారు. అగ్ని కొలిమిలో మంటల్లో ఉన్నారు. కానీ అంత భయంకరమైనటువంటి ఆ శ్రమలలో వారు ముగ్గురే లేరు. దేవుని కుమారుడు వారితో పాటు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే వారితో ఉన్నారు. అక్కడున్న ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారండి. అదే విషయాన్ని పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు. మీరు శ్రమలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధానం మీతో ఉంటుంది. దేవుని ఆత్మ మీ పైన నిలిచి ఉంటాడు. మీరు దేవుని ఆత్మతో ఆవరించబడి ఉంటారు. సహవాసము కలిగి ఉంటారు. మీరు ఒంటరి కారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. అదేవిధంగా మీరు గమనించండి, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయానికి రండి. ఈ 7వ అధ్యాయంలో నేను 55వ వచనం చదువుతున్నాను. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను.
ఈ సందర్భంలో స్టెఫెన్ అసలు ఎలా ఉన్నాడు? స్టెఫెన్ రాళ్లతో కొడుతున్నారు. స్టెఫెను తీవ్రమైనటువంటి హింసను ఎదుర్కొంటూ ఉన్నాడు. కానీ అటువంటి తీవ్రమైనటువంటి హింసను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ దర్శనము వలన ఏమవుతుంది? చెప్పలేని ధైర్యము కలుగుతుంది. విశ్వాసములో ఇంకా బలపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నాడు. ఆయన నిలబడి ఉన్నాడు. ఒక్కోసారి మనకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉండుట అన్నటువంటి లేఖనాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేచి నిలబడి ఉండుట అన్నది చూస్తున్నాం. కొంతమంది భక్తులు ఈ విధంగా ఉంటారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి ఉన్నారు అంటే అక్కడ స్టెఫెను కొట్టబడుచున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కన్సర్న్ అన్నమాట. స్టెఫెను గురించి కన్సర్న్ అంటే ఈ స్టెఫెను పడుతున్న ఆ వేదనను బట్టి అది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆశ, ఆ ప్రేమ, ఆ ఆదరణ ఇస్తూ స్టెఫెను కొరకాయన నిలబడి ఉన్నాడు. అంటే స్టెఫెను ఎడల అంత కనికరాన్ని కలిగి ఉన్నాడు, అంత దయను కలిగి ఉన్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నేనున్నాను. ఆ దర్శనం రావడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం అండి. మీరే ఆలోచన చేయండి. ఒక్కోసారి పేతురు గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఒకప్పుడు ఒక చిన్నదాని ముందు ఒప్పుకోవడానికి భయపడ్డాడు, మరొక చిన్నదాని ముందు ఒప్పుకోవడానికి భయపడ్డాడు. అంటే యేసుతో నేను ఉన్నాను అని చెప్పడానికి కూడా భయపడినటువంటి పేతురు చరిత్ర ఏం చెప్తుందంటే, సిలువ వేసినప్పుడంట, నన్ను ఇట్లా నిలువుగా సిలువేయొద్దు, ఎందుకంటే నా ప్రభువును ఇట్లా నిలువుగా సిలువేశారు, ఆ విధంగా సిలువ వేయబట్టానికి నేను అర్హును కాను, నన్ను తిరగదిప్పి సిలువేయండి అని అడిగాడంట. వాట్ చేంజ్డ్ హిమ్? ఇంత మార్పు అతనిలో ఎలా కలిగింది? ఏం జరిగింది పేతురుకు? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క దర్శనము, ఆయన ప్రత్యక్షత, యేసు క్రీస్తు ప్రభువారు ఆయనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ, ఒక ప్రత్యేకమైన సహవాసం మిత్రులారా. ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి శ్రమలలో పేతురు గారు చెప్తున్నారు, మీకు ఒక దేవుని ప్రసన్నత ప్రత్యేకమైన రీతిలో మీతో ఉంటుంది. దేవుడు మీతో ఉంటాడు, మీరు సహవాసం కలిగి ఉంటారు, మీరు ఒంటరి కాదు. ఎంత గొప్ప విషయమో కదా. అదేవిధంగా మీరు గమనించండి మిత్రులారా, మీరు యోహాను గురించి ఆలోచించండి. ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయంలో 9-10 వచనాలు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహానను నేను, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మిర్నా, పెర్గము, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. మీరు 9వ వచనంలో చూస్తే, యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహానను నేను, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఈయన పద్మాసు ద్వీపములో ఒక చెరలో ఉంచబడ్డాడు. ఈ శ్రమ ఎందుకు కలిగింది యోహానుకు? కేవలము దేవుని వాక్యము నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము, యేసు నామము నిమిత్తము ఇంత భయంకరమైనటువంటి శ్రమను ఈ యోహాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను ఎదుర్కొంటున్నాడు. అయితే ఆ తర్వాత వచనంలో ఏముంది? ఎంత శ్రేష్టమైన విషయం ఉందో చూడండి. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఒక గొప్ప దర్శనం వచ్చింది. ఆత్మవశుడనై ఉండగా దేవుని యొక్క ఆత్మ అతను పైన ఉన్నాడు, ఆవరించి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనము, ప్రత్యేకమైన ప్రసన్నత, ప్రత్యేకమైన
ఆ సహవాసము అతనికి అనుగ్రహించబడింది. అనేక గొప్ప విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు యోహానుకు చూయించాడు. కాబట్టే ఇంత శ్రేష్టమైనటువంటి ప్రకటన గ్రంథం బైబిల్లో మనకుంది. అయితే ఎప్పుడు అనుగ్రహించబడింది? తన శ్రమలో, క్రీస్తు నిమిత్తమైన శ్రమలో, చెరలో అనుగ్రహించబడింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా మిత్రులారా. మనం శ్రమల్లో పోయినప్పుడు మనము ఒంటరిని కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీరు ఇర్మియా ప్రవక్త గురించి ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటుంది. సత్యాన్ని ధైర్యంగా ప్రకటించినందుకు ఇర్మియాను నిందించారో, హింసించారో, నీళ్లు లేనటువంటి లోతైన బురదగుంటలో అతన్ని త్రోసివేశారు. అదొక చెరలాగా పెట్టేశారు. అతడు ఆ తర్వాత మరణించుటకు కూడా అతను భయపడలేదు. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూనే వచ్చాడు మిత్రులారా. అదేవిధంగా మీరు ఆలోచన చేయండి. మన పౌలు శీలలు వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు పాటలు పాడుతున్నారు, సంతోషిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మానవ రీత్యా చూస్తే చాలా విచిత్రమైనటువంటి విషయం. కానీ వారు పాటలు పాడుతూ స్తుతిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఒక పెద్ద భూకంపం సంభవించింది. ఏంటది? అది దేవుని సన్నిధి కాదా? దేవుని ప్రసన్నత కాదా? ఒక ప్రత్యేకమైన దేవుని అద్భుతము, కార్యము కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వారి ఇద్దరే అంటే వాళ్ళు మాతో ఎవరూ లేరు, మమ్మల్ని చెరసాల్లో వేశారు అనుకోలేదు. వాళ్ళు స్తుతిస్తున్నారు. కానీ దేవుని యొక్క ప్రత్యేకమైన సన్నిధి, దేవుని ఆత్మ వారిని ఆవరించి ఉన్నాడు కాబట్టే అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. మీరు యోబు గురించి ఆలోచన చేయండి. ఎన్ని కష్టాల్లో వెళ్ళాడు. యోబే అంటాడు, దేవుడు నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె స్వచ్ఛంగా బయటకు వస్తాను. యోబే తన శ్రమలో చెప్తాడు. మీరు యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ శ్రమలో, ఈ కష్టములో నేను స్వచ్ఛమైన బంగారంలాగా బయటకు వస్తాను. అంటే చూడండి, వాళ్ళ యాటిట్యూడ్ మనం గమనించండి. కాబట్టే పాత నిబంధన గ్రంథంలో శ్రమలను ఎదుర్కోవడానికి వాళ్ళు భయపడాలి. మీరు యోసేపు గురించి ఆలోచించండి. ఎన్ని శ్రమల్లో పోయాడు, కానీ అతను ఎలా దీవించబడ్డాడు. యోసేపు మనం నిన్నటి దినానే చూసాము. ఒక స్పెషల్ ఫేవర్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ జోసెఫ్. యోసేపు పైన దేవుని యొక్క దయ, దేవుని కనికరము, దేవుని సన్నిధి ఉంది. కాబట్టే యోసేపు అడుగడుగున దీవించబడుతూ వచ్చాడు. అడుగడుగున శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ అడుగడుగున దీవించబడుతూ, హెచ్చించబడుతూ ఎలా వచ్చాడంటే దేవుడు యోసేపుతో ఉన్నాడు. మిత్రులారా, మోషే విషయం కూడా ఆలోచన చేయండి. అంత గొప్ప స్థితిలో రాజభవనములో ఉండి కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద భాగ్యమని ఎంచి ఆ యొక్క సమస్తమైనటువంటి ఘనతను, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి వచ్చాడు. వాళ్ళ యాటిట్యూడ్ మనం గమనించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి మన యాటిట్యూడ్ మారాలి. మనం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ నాకే కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు అట్లా అనుకోకూడదు. ఈ లోకంలో శ్రమ ఉంది, ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే ఒక విషయం, నాతో దేవుడు ఉన్నాడు. ఒకవేళ శ్రమలో పోవలసి వస్తే దేవుని యొక్క ఆత్మ ఒక ప్రత్యేకమైన రీతిలో నాతో ఉన్నాడు. నేను ఒంటరిని కాదు. నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఈ పాఠాలు గమనించండి. మొదటి పాఠం ఏంటంటే మనము శ్రమలను అంగీకరించాలి. అదేదో ఒక వింతైనదిగా మనం చూడకూడదు. శ్రమలను అంగీకరించాలి. 2, శ్రమలు అన్నటువంటివి శుద్ధి చేసే ప్రక్రియ. 3వది, శ్రమలలో మనం సంతోషించాలి. 4వది, మనం శ్రమలలో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అందుకనే సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. వెండికి మూసయు బంగారమునకు కొలిమియు తగును, హృదయములను పరిశోధించువాడు యెహోవాయే. ఎంత చక్కటి మాట! పాత నిబంధన గ్రంథంలో ఇంత చక్కగా లిఖించారు. దాన్ని చూడండి. హృదయములను పరిశోధించువాడు యెహోవాయే. అందుకని చార్ల్స్ స్పర్జన్ గారు ఈ విధంగా అంటారు, నన్ను యుగ యుగాల ఆశ్రయ దుర్గమైన క్రీస్తు అనే బండకు చేర్చే ప్రతి శ్రమల అలను ముద్దాడటం
నేను నేర్చుకున్నాను. ఈ శ్రమల అలలు ఏం చేస్తాయో తెలుసా? ఆ శ్రమల అలలు మనల్ని కొడుతూ ఉంటాయి. అది కొట్టే కొద్ది మనం పోతూ ఉంటాం. అయితే ఎక్కడికి పోతున్నామంటే యుగ యుగాల ఆశ్రయ దుర్గమైన క్రీస్తు అనే బండను చేరడానికి మనం కదిలించబడుతూ ఉన్నాము, కొట్టబడుతూ ఉన్నాం. ఈ శ్రమలు అలలు మనలను కొట్టడం వలన మనము క్రీస్తు అనే బండ చెంతకు చేరుతున్నాము. ఆయన తరతరాల యుగ యుగాల ఆశ్రయదుర్గము. మిత్రులారా, మన శ్రమలు తాత్కాలికము, కానీ దేవునితో మన సంతోషము, సహవాసము శాశ్వతము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ మాటలను గ్రహించడానికి తన సమృద్ధైనటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.